పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. జనసమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపిణీదారునిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పాను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పాను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరచుటకు నాకు చాయిలంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరచెదను. నాతో ఇట్లని చెప్పుకుందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకొని వారి స్థితి ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా కళ్ళు మూసుకొని శిరములు వంచి మనమందరము ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమెల్లా మమ్మలను మీ రెక్కల నీడలో మీ సన్నిధిలో ప్రభువా కాచి కాపాడేందుకు మీకు వేలాది కృతజ్ఞత స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మీ యొక్క చల్లని దీవెనలు ప్రభువా మా కుటుంబాల మీద, మా సంఘం మీద కృమ్మరించండి తండ్రి. మేమందరము కూడా మేము మీకు పవిత్రమైన బిడ్డలుగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా, మీకు ప్రీతిపాత్రమైన బిడ్డలుగా జీవించే శక్తిని, అనుగ్రహం మాకు ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా మా మీద కృమ్మరించండి తండ్రి. స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఈరోజు ప్రత్యేక విధముగా క్రీస్తు సందేశం ఈ దీవా టీవీ ద్వారా ప్రభువా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా ఆశీర్వదించండి. మేమందరము మీ యొక్క సన్నిధిలో బలపరుస్తూ మీకు ఇష్టమైన బిడ్డలుగా మలచమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా ధనము అనార్థాలు ఈ యొక్క అంశం గురించి ధ్యానించుదాం. ధనము అనార్థాలు. పునీత పౌలు భక్తుడు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ధనాకాంక్ష సర్వ అనార్థాలకు మూలము. మనిషి జీవించడానికి డబ్బు అవసరం. డబ్బు కోసం మనిషి జీవించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రస్తుతమైన కాలమైన పరిస్థితుల్లో, ఈ ఆధునిక నవయుగ ప్రపంచంలో, ఈ సాంకేతిక పరిజ్ఞానంలో ఈరోజు మనిషి ఎలా జీవిస్తున్నాడంటే, మనిషి జీవించడానికి డబ్బు అవసరం, ముఖ్యం. కానీ దానికి విభిన్నంగా
డబ్బు కోసము మనిషి జీవించకూడదు. కానీ ఈరోజు ఎలా ఉందంటే డబ్బు కోసమే మనిషి జీవిస్తున్నట్లు ఉంది ఈనాటి ప్రస్తుతమైన ప్రపంచం. ప్రియమైన సహోదరి సహోదరులరా, కానీ ఈనాడు మనిషిని ధనం శాసిస్తుంది. మనిషి తోటి మనిషిని ప్రేమించడానికి బదులు ధనముతో తోటి మనిషి మీద పెత్తనం చలాయించాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలా అయిపోయిందంటే ఈ డబ్బు గర్భదశ నుండి అంత్యక్రియల దశ వరకు డబ్బు అవసరమే. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు ఎంత అవసరం అంటే తల్లి గర్భము నుండి భూగర్భము చేరేంత వరకు, మాంసపు ముద్దుగా ఉన్న నీవు మట్టి ముద్దుగా తేనంత వరకు, ఉయ్యలో ఉన్న నీవు ఊపిరిపోయేంత వరకు, గర్భదశ నుండి అంత్యక్రియల దశ వరకు, కళ్ళు తెరిచిన నీవు కాటికి వెళ్ళేంత వరకు డబ్బు నీ జీవితంలో అవసరం. కానీ ఆ డబ్బు నీవెంత కోటీశ్వరుడవైనా నీవు చచ్చే రోజు నీతో పాటు కనీసం ఇసుమంతైనా రాదు అని తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి జీవించడానికి డబ్బు అవసరం మనం తెలుసుకోవాలి. కానీ డబ్బు కోసము మనిషి లోకంలో జీవించకూడదు. అందుకే చాలా చక్కగా పునీత పౌలు భక్తులు తిమోతి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పారు, ధనాకాంక్ష సర్వనార్థాలకు మూలము. మనం ఈనాటి వాక్యంలో విన్న విధముగా లోబివాని ఉపమానాన్ని మనమందరము కూడా ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చక్కగా ఈ లోబివాని ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకు లోను కాకుడు, ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మన వాక్యంలో విన్న విధముగా ఈ లోబివాడు చక్కగా సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉంటూ అన్నీ సంపాదించుకుంటూ ఈ విధంగా అనుకుంటున్నాడు. 19వ వచనంలో చూస్తున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండము, తిని త్రాగి ఆనందింపము. కానీ దేవుడు అంటున్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడను. ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును. తన కొరకు ధనము కూడబెట్టుకున్న వారి పరిస్థితి కూడా ఇట్లే ఉండును. ప్రియమైన సహోదరి సహోదరురా, డబ్బు ఉండడము తప్పు కాదండి. డబ్బు మనకు కావాలి. ఈ లోకంలో మనిషి జీవించడానికి డబ్బు అవసరం. ఈ లోకంలో మనము సంతోషంగా ఆనందంగా మన జీవితము సాఫీగా పోవాలంటే డబ్బు అవసరం. కాకపోతే మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రభు అంటున్న మాట ఏంటిదంటే, నన్ను మించి అనగా మనమందరము కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ఈ సిరి సంపదలకు ప్రథమ స్థానాన్ని ఇవ్వడం తప్పు అవుతుంది. దేవునికి విశిష్టమైన స్థానాన్ని ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన కార్యకలాపాల్లో పడి, ఈ లోక సంబంధమైన విషయాల్లో పడి దేవుణ్ణి మరిచిపోతే తప్పు అవుతుంది. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరురా, నీకున్న డబ్బుతో నువ్వు పేద సంబంధాలను గమనించకుండా, వేరే వారిని నువ్వు పట్టించుకోకుండా స్వలాభం కోసము స్వార్థ ప్రయోజనంతో ఉంటే అది కూడా తప్పు అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే డబ్బు ఓ జబ్బు లాంటిది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, కానీ లోకం మాత్రము డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక జబ్బు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే లోకము మాత్రము డబ్బు చుట్టూ తిరుగుతుంది. డబ్బు మాటను మారుస్తుంది, మాటను పలికిస్తుంది, మాటను నోరు మూయిస్తుంది. బెల్లం చుట్టూ ఈగల్లాగా డబ్బుంటే పంచన చేరేవారు, పబ్బం గడుపుకునేవారు ఈ రోజుల్లో చాలా వరకు ఎక్కువయ్యారని మనం అందరము కూడా
తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, తెలుగులో సామెత ఉంటుంది కదా, మనందరూ తెలిసింది, రైలు బండి నడిపేది పచ్చ జెండా అయితే బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటు. రైలు బండి నడిపేది పచ్చ జెండా అయితే ఈరోజు నీ బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటు. అయితే మనం చేస్తున్న పొరపాటు ఏమిటంటే, చాలాసార్లు అవసరమైతే ప్రభుని విడిచిపెట్టి పచ్చనోటు కోసం పరిగెత్తుతున్నాం. ప్రభుని విడిచి పచ్చనోటు కోసము వెంపలాడుతూ ఉంటాం. దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా నీకు సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యములు, అందచందాలు, పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి అంతా నేనే, నాకే తెలుసు, నేనే గొప్ప, దేవుడు లేడు, దేవునితో నాకు సంబంధం లేదు, నా తెలివితేటలు, నా జ్ఞానము, నా అందచందాలు, నేనే గొప్ప అనుకుంటే అది నువ్వు పొరపాటే. నిన్ను సృష్టించిన దేవుణ్ణి మరిచిపోయి ఈరోజు నీ కాళ్ళ మీద నిలబడగానే, నీ కొద్ది జ్ఞానం రాగానే, నీ కొద్ది తెలివి రాగానే, నీ దగ్గర కొద్దిగా అధికారం ఉండగానే నేనే గొప్ప అనుకొని, నీ దగ్గర డబ్బు ఉండగానే నేనే గ్రేట్ అనుకొని నీవు నీ తోటి వారిని, నీ సహోదరి సహోదరులను మరిచిపోయి నిన్ను సృష్టించిన దేవుణ్ణి మరిచిపోతే నువ్వు చేస్తుంది అక్షరాల తప్పు. ప్రియమైన దేవుని బిడ్డ, అదే మనం చూస్తున్నాం. లోబివాని ఉపమానం ద్వారా ధన వ్యామోహం వల్ల ఏమి జరిగిందో మనమందరం కూడా చూసి ఉన్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథం ఆధారముగా ఇంకా కొద్దిగా లోతుగా మనం ధ్యానించినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి డబ్బు వల్ల, మరి ఈ యొక్క ధన వ్యామోహం వల్ల ఈ ఎక్కువగా ఆశపడి ఎక్కువగా మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి విశిష్టమైన స్థానం ఇవ్వకుండా జీవించిన అప్పుడు ఏమైందో మనమందరము కూడా లోతుగా మనమందరము ధ్యానించాలి. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరురా, సిరాకు గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 11 వచనం ధ్యానించినట్లయితే, మరి దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవునికి విశిష్టమైన స్థానాన్ని ఇవ్వకుండా ఎక్కువగా మరి సిరి సంపదలకు, ఈ ధనానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఏమైందంటే, సంపద వలన జాగరణము చేయించు తన బరువును కోల్పోవును. చూడండి, వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. నిద్రను పాడు చేయును, ఆరోగ్యము క్షీణించును, పాపము కట్టుకొనును, డబ్బు వలన నాశనమైరి. ప్రియమైన దేవుని బిడ్డ, అదే మనం చూస్తున్నాం. సంపద వలన జాగరణము చేయుచు తన బరువును కోల్పోవును. అందుకే ప్రభువు కూడా మరి నూతన నిబంధనలో చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం ధ్యానిస్తున్నాము. ఈ లోకములో సంపదలు కూడబెట్టు కొనవలదు, చెదపురుగులు త్రుప్పు వాని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకుందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము, అచ్చట వాని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోట నీ హృదయము ఉండును. నీ సంపదలు ఉన్న చోట నీ హృదయము ఉండును.
సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయము 1-11 వచనంలో కూడా మనం ధ్యానించినది ఇదే. సంపద వలన జాగరము చేయొచ్చు, సంతోషం కోల్పోతాం, ఆనందం కోల్పోతాం, అనారోగ్యం బరువును కోల్పోతాం, నిద్రను పాడు చేయను, ఆరోగ్యం క్షీణించను, పాపము కట్టుకుంటాం. ఎలా పాపం కట్టుకుంటామంటే నీది కానీ సొమ్ము కోసం కూడా మనం ఆశపడినప్పుడు, నాది కానీ సొమ్ము కోసం కూడా ఆశపడినప్పుడు అది పాపానికి గురి చేస్తుంది. ఆ పాపము పెరిగిపోయి కొన్నిసార్లు కొంతమందిని అవసరమైతే హతమార్చడానికి కూడా మనం పూనుకుంటాం. ఇది వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరా, వార్తాపత్రికల్లో, న్యూస్ పేపర్లో, టీవీలో మనం ఎంతమందిని ఈరోజు చూడడం లేదు. మన ప్రత్యక్షంగా పరోక్షంగా మన మధ్యనే చూస్తూ ఉన్నాం. ఈ డబ్బు అన్నాదమ్ములను విడదీస్తుంది. మరి అవసరమైతే ఈ యొక్క ఆశ ఎక్కువైపోయి హత్య కూడా గురి చేసే ప్రమాదం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు ఉండడము తప్పు కాదు. డబ్బుకు సంపాదించుకోవాలి, డబ్బు కూడబెట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి. కానీ నీవు నీ తోటి వారిని మరిచిపోయి అంతా నేనే అనుకొని అహంభావంతో ఉండకూడదు. నువ్వు దేవుని మరిచిపోయి నేనే గొప్పవాడని అనుకుంటే అది పొరపాటే. చూడండి ఏమైంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 2వ వచనంలో చూస్తున్నాము. గురుద్రోహియగు యూదా ఇస్కారియోతు సొంత శిష్యుడు చరిత్రలో సొంత గురువుకు వెన్నుపోటు పొడిచాడండి. ఎవరు? యూదా ఇస్కారియోతు. 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో ప్రార్థనలో ఉన్నారు, యేసు ప్రభుతో సువార్త పరిచయంలో ఉన్నారు, యేసు ప్రభుతో పనిచేశారు. కానీ 30 వెండి నాణ్యాలకు ఆశపడి ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు, ప్రధానార్చకులు ఇస్తున్న ఆ 30 వెండి నాణ్యాలకు ఆశపడి సొంత గురువుని శిష్యుడు ఒక మాయిదారి ముద్దుతో మరి ఒక రకంగా అమ్మివేశాడు. ఏమైంది? బంధాలు తెగిపోయాయి. శిష్యుడే నమ్ముకున్న గురువుకి వెన్నుపోటు పొడిచాడు యూదా ఇస్కారియోతు. ప్రవక్త ఎలీషా, గెహజీ ఇద్దరు కూడా గురు శిష్యులు. కానీ ఒక సంఘటన ద్వారా డబ్బు దగ్గర వీరి యొక్క బంధం, గెహజీ అతని మరి ఆ యొక్క అనుబంధాన్ని, పరస్పరమైన బంధాన్ని మరి గెహజీ ఎలీషాతో కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడు, ఈ విధముగా మనము ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. సామెత గ్రంథము 30వ అధ్యాయము 7-9 వచనం ధ్యానించినట్లయితే నిజమైన విశ్వాసపరుని ప్రార్థన ఈ విధంగా ఉంటుంది. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ధ్యానించాలి. నన్ను సంపన్ని చేయవద్దు, అలాగని పేదవాణ్ణి చేయవద్దు, నాకు కావలసినంత తిండి మాత్రము నాకు దయచేయము. ప్రియమైన దేవుని బిడ్డ, తెలుగులో సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. మనం ఎంత చేసినా భోజనము, ఆహారము కొరకే కదా. అందుకే ప్రభు మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తెలియజేస్తూ ఉంది, నిజమైన విశ్వాసపరుని ప్రార్థన నన్ను సంపన్ను చేయవద్దు, అలాగని పేదవాణ్ణి చేయవద్దు, నాకు కావాల్సినంత తిండి మాత్రం నాకు దయచేయము. సంపద వలన గర్వముతో ప్రభువునే ధిక్కరించుదేమో, పేదరికం వలన దొంగలించి ప్రభునకు అపఖ్యాతి తెచ్చునేమో అని మదనపడడం గమనించవచ్చు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరురా, ఉపదేశ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం చూస్తున్నాము. నరుడు వట్టి చేతులతో ఈ లోకమునకు వచ్చినట్లే వట్టి చేతులతోనే ఇచ్చట నుండి వెళ్ళిపోవలేను. ఇది జీవిత పరమార్థం, ఇది జీవిత సత్యం. నరుడు వట్టి చేతులతో ఈ లోకానికి వచ్చినట్లే మరలా వట్టి చేతులతోనే ఇచ్చట నుండి వెళ్ళిపోవలేను. ప్రియమైన దేవుని బిడ్డ, డబ్బు జీవితానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదన్న నగ్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవునికి మనం దగ్గరగా జీవించాలి, దేవునికి అంటిపెట్టుకుని జీవించాలి. సకల అష్ట ఐశ్వర్యములను, సిరి సంపదలను సమృద్ధిగా ఇచ్చిన దేవుని మనం మరిచిపోతే ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనం పడిపోతాం, క్షీణించిపోతాం. మనకు ప్రభు తన యొక్క చేతిని ఇవ్వరు.
ఎందుకంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే, దేవునికి మనం చేరువుగా ఉన్నప్పుడే ప్రభువు మనను మన చెయ్యి పట్టుకొని ఎన్నడూ కూడా విడిచిపెట్టరు, మనల్ని వదిలివేయరు. ప్రియమైన సహోదరి సహోదరులరా, కాబట్టి మనము ఆయన రాజ్యమునకు దగ్గరగా ఉండాలి. ఆయనకు మనము ప్రీతిపాత్రమైన బిడ్డలుగా జీవించాలి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మనందరికీ తెలుసు, కోటి కోట్లకు వారసుడు అయినా ఊపిరిపోగానే ఊరి బయట పడవేస్తారని తెలుసుకో. నువ్వు లక్షాధికారివైనా భిక్షాధికారివైనా ఇద్దరు చేరే శ్మశానం ఒకటే అని తెలుసుకో. నీ దగ్గర 100 మంది డాక్టర్లు ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ఒకవేళ లక్షలు కోట్లు ఉన్నాయని చూసి మురిసిపోకు సుమా, అవి నిన్ను మృత్యువు నుండి కాపాడలేవని తెలుసుకో. ఇదే జీవిత సత్యం, ఇదే జీవిత పరమార్థం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ప్రభుని మరిచిపోతే నీ జీవితంలో నువ్వు అంతా కోల్పోతావు. నువ్వు ప్రభునితో ఉంటే ప్రభువు నీకు సమస్తాన్ని కూడా ఖచ్చితముగా సమృద్ధిగా నీవు ఊహించని దానికంటే దేవుడు 30 60 100 ప్రభు తన రెట్టింపు ఆశీర్వాదములను ప్రభు నీకు ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఆయన స్వరాన్ని ఆలకించడానికి సిద్ధముగా ఉన్నావా? నువ్వు దేవుని మార్గములో ప్రయాణము చేయడానికి సిద్ధముగా ఉన్నావా? నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నువ్వు ఆశపడుతున్నావా? ఈరోజు ఈ అన్ని ప్రశ్నలకు మనము ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించుదాం. మనమందరము కూడా ఆయన పోలి జీవించుదాం. సర్వదా దేవుని కృపయు నీ జీవితంలో, దేవుని ఆశీర్వాదములు, దేవుని అనుగ్రహములు నీ జీవితంలో నిండుగా మెండుగా ఉంటూ ప్రభువు మనందరినీ కూడా తన యొక్క సన్నిధిలో, తన యొక్క రక్షణ కోటలో నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్.